మెదక్ జిల్లా వేల్లుర్తి మండల కేంద్రంలో 61+ వీఆర్ఏ వారసులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 81/85 ప్రకారం 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 29వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాల పైబడిన వీఆర్ఏలు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకటి ఏంటంటే ఎంఆర్ఓ సార్ గారికి 61+ వీఆర్ఏ వారసులము మన వెల్లుర్తి మండలం నుంచి 15 మందిని సార్కి కలవడానికి రావడం జరిగింది. కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే అయితే 29 తారీఖు నాడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు గారితో ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా బాధ ఏంటంటే 61+ వీఆర్ఏ వారసులము మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము. మాకు 61+ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అయితే మా తరఫున ఒకసారి ఎంఆర్ఓ సార్ గిట్ల ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ సార్ గిట్ల అక్కడ మినిస్టర్ గారితో ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము 61+ వీఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 61+